ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఖచ్చితంగా జాబ్ తెప్పించే విధంగా రివిజన్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారు. ఇందులో రీజనింగ్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్ ఉంటాయి, మరియు కరెంట్ అఫైర్స్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా యాప్లో ఇవ్వడం జరుగుతుంది. 10 డేస్ వ్యాలిడిటీ కలిగిన టెస్ట్ సిరీస్ తీసుకుంటే 99 రూపీస్ ఉంటుంది. 1 మంత్ వ్యాలిడిటీ కలిగిన టెస్ట్ సిరీస్ తీసుకుంటే 199 రూపీస్ అయితే ఉంటుంది. ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి యాప్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి. హలో ఆల్, వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చెబుతాను. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో గల ఆర్ఐటిఈఎస్ లిమిటెడ్ అనే మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జిఈటిఎస్ త్రూ గేట్ 2023 స్కోర్ కార్డ్. మనకి గేట్ 2023 స్కోర్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. 17/3/2023 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. చివరి తేదీ విషయానికి వస్తే 18/4/2023, అంటే ఏప్రిల్ 18లోగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే తేదీలోగా ఆన్లైన్ ద్వారా పేమెంట్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. 18/4/2023 చివరి తేదీని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 10 పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి. వీటిని రిజర్వేషన్ అయితే ఆధారంగా డివైడ్ అయితే చేశారు. యూఆర్ వారికి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీ వారికి 1, మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు మినిమం ఏజ్ 21 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే అడిగారు. అలానే కట్ ఆఫ్ డేట్గా మనకి 1/3/2023, అంటే మార్చి 1వ తేదీని కట్ ఆఫ్ డేట్గా మనకి ఏజ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అంటే బీటెక్ లేదా బీఈ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అడిగి ఉన్నారు. ఎవరైతే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వారికి మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. మిగతా అభ్యర్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 50% మార్క్స్ అయితే రావాలని వీరు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చామని తెలియజేశారు. అలానే మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ముందుగా చెప్పుకున్నట్టు గేట్ 2023 స్కోర్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. మనకి గేట్ 2023 స్కోర్లో ఖచ్చితంగా నార్మలైజ్డ్ మార్క్స్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండి, లేదా క్వాలిఫికేషన్ మార్క్స్ ఎక్కువ మార్కులు వచ్చిన వారు మనకి ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వారు దీనికైతే రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. మొత్తం గేట్ మార్క్స్ని 75%కి వెయిటేజ్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూకి 25 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా మనకి రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, గేట్ 2022 స్కోర్ ఆర్ ప్రియర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓన్లీ 2023 స్కోర్ను మాత్రం వీరు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నేచర్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే, ముందుగా సెలెక్ట్ కాబడిన అభ్యర్థులకి 2 నెలల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇది కేవలం ప్రొబేషన్ పీరియడ్ మాత్రమే. మీరు పర్మనెంట్ ఉద్యోగాలు కావు అనుకోవచ్చు, కానీ పర్మనెంట్ ఉద్యోగాలకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావు. వీరికి స్కేల్ అయితే 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయలు గల పే స్కేల్ అయితే అప్లై అవుతుంది. మనకి 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్లో బేసిక్ శాలరీ అయినటువంటి 40,000 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు అయితే శాలరీ లభిస్తుంది. దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్, అలానే
డియర్నెస్ అలవెన్స్ వంటివి అన్ని అలవెన్స్లు కూడా వీరికి అప్లికబుల్ అవుతాయని వీరు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి, లీవ్స్, మెటర్నిటీ లీవ్స్, పెటర్నిటీ లీవ్స్, మెడికల్ ఫెసిలిటీ, యాక్సిడెంట్, డెత్ ఇన్సూరెన్స్, లీవ్ ఎంకాష్మెంట్ అనేవి కూడా కంపెనీ రూల్స్ ఆధారంగా ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే వీళ్ళు ఇవ్వాలి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రిస్క్రైబ్డ్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ thereafter serve the organization for at least 3 years. మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ 3 years అయితే వీరు ఖచ్చితంగా పనిచేస్తాము అని సర్వీస్ అగ్రిమెంట్ అయితే వీరు రాయాలి. అయినట్లయితే 1,00,000 రూపాయలు, అలానే జనరల్ క్యాండిడేట్ వారికి 1,00,000 రూపాయలు, ఓబీసీ క్యాండిడేట్ వారికి 50,000 రూపాయలు ఖచ్చితంగా వీరు పే చేయాల్సి ఉంటుంది బాండ్ను వీరు కానీ బ్రేక్ చేస్తే. దీనికి సంబంధించి 3 years సర్వీస్ బాండ్ అయితే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 600 రూపాయలు, అలానే జిఎస్టీ లేదా ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 300 రూపాయలు అప్లికేషన్ ఫీజుని అయితే పే చేయాలి. మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్తో పాటుగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, వారిని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు, RITES.com అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. దీంతో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు సెల్ఫ్ అటెస్టెడ్ స్కానర్డ్ కాపీస్ అన్నవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు, అలానే హై స్కూల్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే SSC, అలానే మీ యొక్క అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్లు, మీకు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్ కావాలి అనుకుంటే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు అడ్రస్కి సంబంధించి వాటర్ కార్డ్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డుని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ క్లైమ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇంకా ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించి లేటెస్ట్ ఫార్మెట్లో అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, స్కాన్ కాపీ. ఇది ఫ్రెండ్స్ మనకి RITES నుంచి రిలీజ్ అయిన మంచి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.